తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లపై బంద్ కొనసాగుతుంది. ప్రస్తుతం మహబూబ్నగర్ పట్టణ కేంద్రంలో కూడా బంద్ ప్రారంభమైంది. ఈ బంద్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా తెల్లవారుజాము నుంచే బస్టాండ్ దగ్గర బీసీ బంద్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం కదా. ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అందులో భాగంగానే హామీని అమలు చేయాలంటూ కూడా ఇప్పటికే బీసీ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే బీసీ బంద్కు మద్దతుగా ఈరోజు బీసీ నాయకులంతా కూడా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్కు అటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా మద్దతు తెలిపినటువంటి పరిస్థితి. బంద్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా పాల్గొంటున్నారు. ఒకసారి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడదాం. అన్న చెప్పండి, ఈ బంద్ని ఎట్లా చూస్తారు? ఎందుకంటే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామంటూ కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ చెప్పింది. సో ఇప్పుడు దాదాపుగా 2 ఏళ్ళు అవుతుంది, ఇప్పటి వరకు కూడా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించలేకపోతుంది. ఎట్లా చూస్తారు ఈ బంద్? అంటే ఏదంటే అది చెప్పిండ్రు, అమలు చేయలేదు. ఏది కూడా 6 గ్యారెంటీలు కూడా అంతే. రుణమాఫీ లేదు, విద్యార్థులకు 2 లక్షల ఉద్యోగాలు లేవు, ప్రతి మహిళకు 2,500 పెన్షన్ లేదు, రైతు బంధు 15,000 ఇస్తారు, అది లేదు. ఇక బీసీలకు అయితే ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ ఇస్తున్నారు, ఎంబీసీ కులాలకు ఎమ్మెల్సీలు ఇస్తామన్నారు, కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తామన్నారు, బీసీ కులాలకు బడ్జెట్ ఇస్తామన్నారు, 20,000 కోట్లు సంవత్సరానికి ఇస్తామన్నారు, విద్యా ఉద్యోగాలకు రిజర్వేషన్ ఇస్తామన్నారు. 2 బిల్లులు పాస్ అయినాయి. విద్యా ఉద్యోగాలు ఇస్తామని ఒక బిల్లు, రాజ్యాంగ సవరణ చేయకుండానే 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలు ఇస్తామని అన్నారు. రాజ్యాంగ సవరణ చేయడానికి పార్లమెంటుకు పంపించారు, మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపించారు. అది అక్కడనే ఉండగా మళ్ళీ జియో తీసుకొచ్చారు. గవర్నర్ సంతకం కాకుండా జియో ఇచ్చారు, కోర్టులో కొట్టేసారు. వినలేదు, మేము పోతుంది అన్నా వినలేదు. సుప్రీంకోర్టులో కూడా అయిపోయింది. మేము అన్నది ఇప్పుడు మొదలుకు వచ్చింది. ఇలా ఇవ్వాల్సిన వాళ్ళే మళ్ళీ ఏం చేస్తారు, వాళ్ళు కూడా మేము పాల్గొంటామంటారు. మీ చేతుల్లోనే ఉంది. ఇలా రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ మీద ఇలా ధర్నా, ఇలా బంద్. రాజ్యాంగ సవరణ ఎవరు చేయాలి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి క్యాబినెట్లో చర్చించి పార్లమెంట్ పెట్టి బిల్ పాస్ చేయాలి. ఇలా బీజేపీ ధర్నా అంటుంది, కాంగ్రెస్ అంటుంది. వాళ్ళు ఇద్దరు అనుకుంటే ఒక రోజులో అయ్యే పని. కనుక దీని తర్వాత అందరం కలుస్తాం. మీరు అనుకుంటే ఒక రోజులో అయ్యే పని కదా, ఖచ్చితంగా మరి ఎందుకు అనుకుంటలేరు? పార్లమెంట్లో ఎందుకు చర్చిస్తలేరు? ఇక్కడ మేము ఇక్కడ చేస్తాం, మీరు అక్కడ చేయండి. అక్కడ చేసి ఒత్తిడి తీసుకురావాలనే కార్యక్రమాన్ని, ఫ్యూచర్ కార్యక్రమాన్ని చేస్తాం. అంటే ఇదంతా ఎట్లా చూస్తారు? ఒకవైపు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కావచ్చు, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ధర్నాకు, ఈ బంద్కు మద్దతు ఇవ్వడాన్ని ఎట్లా మీరు ఏ రకంగా చూస్తారు? అంటే బీసీలు అంటే అమాయకులు, తెలివిలేదు వీళ్ళకు. మేమేం చెప్తే అది వింటారు. ఇన్ని రోజులు చేసినాము, మేమే ఇవ్వాల్సిన వాళ్ళం, కానీ మేమే ధర్నా చేసినాం అనుకో మమ్మల్ని మర్చిపోతారు. అరే వీళ్ళు నిజంగా ధర్నా చేసిన అనుకుంటారు. కానీ ఇవ్వాల్సిన ధర్ననే ప్రభుత్వం మీద వాళ్ళ చేతిలో ఉంది. కనుక ఇవాళ ఆ పార్టీలో ఉన్న బీసీలు అందరూ పాల్గొన్నారు. రేపు వాళ్ళు కూడా ఆలోచన చేస్తారు. అరే ఇది కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తలేరు, వీళ్ళ చేతిలో ఉన్నాయి. 2 మంత్రి పదవులు ఎవరికి ఇస్తలేరు, ఒక ఎంబీసీలకు మంత్రి శాఖ ఇస్తలేరు, యాదవులకు ఇస్తలేరు, మున్నూరు కాపులకు ఇస్తలేరు, ముదిరాజుల బీసీ ఏ గ్రూప్లో చేస్తామన్నారు, అది చేస్తలేరు, బడ్జెట్ ఇస్తలేరు, కాంట్రాక్టర్ రిజర్వేషన్ అది ఇస్తలేరు, గురుకులాలను ఏమి ఇస్తలేరు. ఏమి ఇవ్వకుండా ఇవాళ ఇది ముందుకు పెట్టి ఎలక్షన్ల గురించే డ్రామా ఆడుతున్నారు. విద్యలో ఎందుకు ఇస్తలేరు, ఉద్యోగాలు ఎందుకు ఇస్తలేరు? రిజర్వేషన్ ఇస్తామన్నారు కదా, మరి లక్షల మందికి ఉపయోగపడేటి ఇవ్వకుండా కేవలం రాజకీయ రిజర్వేషన్ మీదనే డ్రామా చేస్తున్నారు. కనుక మనం ఏం చేద్దామనేటువంటి ఆలోచన, ఎందుకు ఎవరి మీద పోరాటం చేద్దామనే ఆలోచన ప్రజలలో వస్తుంది. ప్రజలకు తీసుకెళ్తాం, ఖచ్చితంగా ఈ మోసాలను ఎంటగడతాం. సో కోర్టులో కేసులు వేయడాన్ని ఎట్లా చూస్తారు? రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి వ్యక్తులు కోర్టులో కేసు వేయడము, ఇదంతా రిజర్వేషన్లకు సంబంధించి ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా ఆ కోడ్ అంతా నిలిచిపోవడాన్ని ఎట్లా? సరే, ఇప్పుడు వేసిన వాళ్ళు ప్రభుత్వానికి దగ్గరున్న వాళ్ళు వేసింది. ఏనాడు కూడా ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళు కానీ అప్పీల్ చేయలే, మీరు వేయొద్దని. ఎందుకు వేసినామని కూడా అడగలే. ఒకవైపు జియో ఇచ్చిండ్రు వాళ్ళే, ఒకవైపు కోట్లు వేయించిండ్రు వాళ్ళే, ఒకవైపు కొట్టేపించారు వాళ్ళే, ఒకవైపు ధర్నా చేపిస్తున్నారు వాళ్ళే. అంటే చాలా కన్ఫ్యూజన్ చేస్తున్నారు అన్నమాట. కనుక సరే, ఇప్పుడు వేసిన వాళ్ళు ఎవరని కాదు ఇంపార్టెంట్. అక్కడ ఒక రెడ్డి జాగృతి చేస్తే రెడ్డిలందరూ వాళ్ళు వెనకాల ఉన్నారని కాదు, ఏ పార్టీ ఉంది దాని వెనకాల అనేది ఇంపార్టెంట్. ఏ పార్టీ ఉండి వేయించి ఆ వర్గాలను మోసం చేస్తుందో ఆ వర్గం వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. అరే మన పేరు మీద వేసి మొత్తం మనల్ని ఓట్లు వేసేది వాళ్ళే. పాపం వాళ్ళు ఓట్లు వేస్తేనే మనం సర్పంచ్ అవుతున్నాం ఊర్లో, వాళ్ళు ఓట్లు ఇస్తేనే మనం ఈ స్థాయికి వచ్చినాం, ఎమ్మెల్యేలు అవుతున్నాం, మరి ముఖ్యమంత్రి వరకు వచ్చినాం. మరి వీడు వేసిండు ఎట్లా అతనితో విత్డ్రా చేయించని ఎవరు ప్లాన్ చేయలేదు. ప్లస్ ఆ వర్గాన్ని మోసం, వాళ్ళ వర్గం మీదనే మచ్చ వచ్చేటట్లు చేస్తున్నారు. కానీ ఆ వర్గం మొత్తం ఏం చెప్పలే, ఒక పార్టీ వెనక నుండి వేయించింది. ఏ పార్టీ అనేది మీరే విశ్లేషిస్తే తెలుస్తుంది. ఇచ్చిండ్రు వాళ్ళే, ఏపిచ్చింది వాళ్ళే. కనుక ఇలా చాలా మోసం చేసిర్రు. ఈ మోసాలు ఎక్కువ రోజులు జరగవు.
ఖచ్చితంగా విద్యా ఉద్యోగాల్లో అన్ని రిజర్వేషన్ వచ్చేంత వరకు మా పోరాటం అనేది కొనసాగుతూనే ఉంటుంది. సో బీసీ నాయకుడిగా మీరేం చెప్తారు? బీసీ రిజర్వేషన్లపై మీ పోరాటం ఎట్లా ఉండబోతుంది? ఒక ఉద్యమ నాయకుడిగా, ఒక బీసీ నాయకుడిగా ఈ బీసీ రిజర్వేషన్లపై మీ స్టాండ్ ఎట్లా ఉండబోతుంది? మేము పేద వర్గాల వాళ్ళకు అన్యాయం జరిగితే మేము ముందుకు వచ్చినాం. ఇప్పుడు ఓసీలలో కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వాలన్నప్పుడు అదే పేదవాళ్ళు ఉన్నారు ఇవ్వాలని చెప్పి మేము మా పార్టీ ఇమ్మీడియట్గా 10% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు అడగకముందే ఇవ్వడం జరిగింది. ఎంత జనాభా ఉన్నారో అంత జనాభాకు రిజర్వేషన్ ఇవాళ ఇచ్చిండ్రు. ఇవాళ అడగకుండా అమలు చేసిండ్రు. మా వాళ్ళు కూడా ఎవరు కొట్టు కూడా అవ్వలేదు. ఇవాళ ఎంతో పేదరికంతో ఈ కులాలు బతికి బయటపడాలంటే ఇది మార్గం లేదు. విద్యా ఉద్యోగాలు ఇవ్వాలి, రాజకీయంగా గౌరవం దక్కాలి, రిజర్వేషన్ ఇవ్వాలంటే వాళ్ళు అదే పార్టీకి సంబంధించిన వాళ్ళే ఇచ్చిర్రు, కోర్టుల కేసు వేసిండ్రు. కనుక ఇది మోసాల చెల్లుబాటు కావడానికి ఈ వర్గాలని ఐక్యం చేయాలి. వీళ్ళకు జ్ఞానం ఇంకా ఎక్కువ పెంచేటట్లు చేయాలి. మోసం ఎవరు చేస్తున్నారో చెప్పేటట్లు మా కార్యాచరణ ఉంటుంది. అందరం కలిపి అన్ని పార్టీలో ఉన్నటువంటి నాయకులతో మాట్లాడుకొని ఆ కార్యాచరణ మీద మేము ముందుకెళ్తాం. ఇది పూర్తిగా బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల అంశంలో ఖచ్చితంగా మేము ముందుకెళ్తాం, అందరితో చర్చిస్తాం. చర్చిన తర్వాత ఈ బీసీ రిజర్వేషన్ల అమలుకై మేమంతా కూడా ముందుకెళ్ళి ఉద్యమం చేసేటటువంటి పరిస్థితి ఉంటుందంటూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలియజేస్తున్నారు. 100% లక్ష్మణ్తో మణికంఠ, 10 టీవీ, మహబూబ్ నగర్ నుంచి.